హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. కేక్ చిన్న చిన్న టెక్నిక్స్ తోటి చాలా స్మూత్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఫ్లఫీగా వస్తుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టెక్నిక్స్ మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే గనక స్కిప్ చేయకుండా వీడియో అయితే వాచ్ చేయండి. మైదా 1 కప్ తీసుకోవాలి. మనం చేసుకునేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ తీసుకోవాలి. కోకో పౌడర్ 1/4 కప్. ఇలా జల్లించుకునేది ఉండాలండి కంపల్సరీ కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గనక. ఫ్లోర్స్ అన్నవి ఇలా జల్లెడ పట్టుకోవాలి. అలా చేస్తే మనకి ఏంటంటే కేక్ అన్నది కొంచెం ఫ్లఫీనెస్ వస్తుంది. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఇవి కూడా ఫ్లోర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇది మెజర్‌మెంట్ వచ్చి హాఫ్ టీ స్పూన్ అండి. సో, 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకుంటే, పావు టీ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇవి అన్నీ కలిపి మనం జల్లెడ పట్టుకోవాలి. అండ్ వన్ టైమ్ కాదండి. ఒక 2, 3 టైమ్స్ జల్లెడ పట్టుకుంటే గనక మనకి కేక్ అన్నది చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తుంది. నేను జల్లెడ పట్టాలి అన్నాను గానీ, పట్టానా లేదా అని మీకు డౌట్ ఉంటుందని నేను వీడియో అయితే కంటిన్యూ చేశాను. వీడియో అయితే చాలా డీటెయిల్‌గా అయితే ఉంటుంది. మీరు ఇంట్లో గనక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా చూడండి వీడియో. ఎలాగా చేసుకోవాలి ఏంటన్నది పాయింట్ టు పాయింట్ డీటెయిల్‌గా ఉంటుందన్నమాట. మీరెక్కడ స్కిప్ అవ్వద్దు. సో, ఇలాగా జల్లెడ పట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి అలాగా 3 టైమ్స్ అయితే జల్లెడ పట్టుకోండి. పడితే గనక మీకు కేక్ అయితే చాలా అంటే చాలా ఫ్లఫీగా రావడానికి ఉంటుందన్నమాట. చూసారు కదా! నేను మాటల్లో చెప్పడం కాదు. సో, ఇలా చేయాలి అని చెప్పడం కోసమని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి వీడియో అయితే కంటిన్యూ చేశాను. మీరు బోరింగ్ అనుకోకుండా కంటిన్యూగా వీడియో చూస్తే గనక మీకు కేక్ అయితే ఇంట్లో చేసుకోవడం వచ్చేసినట్టే. సో, ఇప్పుడు ఇది ఒక బౌ బౌల్‌లోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్లోర్ అయితే రెడీ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు మనం ఎగ్స్‌ని బీట్ చేసుకోవాలి. ఎగ్స్‌ని బీట్ చేసుకోవాలంటే గిన్నన్నది ఎప్పుడూ కూడా తడి అన్నది ఉండకూడదండి. ఆరిపోయి ఉండాలి. అలా అయితే గనక మనకి చూసారా ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఎగ్స్‌లోని హాఫ్ టీ స్పూను వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసి ఇప్పుడు బీట్ చేస్తున్నాననమాట. నేనిక్కడ బీటర్ యూజ్ చేస్తున్నాను. బీటర్ ప్లేస్‌లో మీరు విస్కర్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఈ బౌల్ అన్నది మాత్రం తడి లేకుండా ఉంటే గనక ఇలా మనం బీటర్‌తో చేసినప్పుడు ఏంటంటే ఆహ్, ఇక్కడ నురగ స్టార్ట్ అయింది చూసారా? ఇదన్నది చాలా బాగా పొంగుతుందన్నమాట. ఎగ్ అన్నది చాలా బాగా మనకి పొంగుతూ వస్తుంది. మీరే అబ్జర్వ్ చేయండి. అండ్ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది? అండ్ నేను ఇది బీట్ చేయడం ఆపేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే చాలామందికి బీట్ చేయాలని తెలుసు గానీ, అది ఎంతవరకు బీట్ చేయాలన్నది తెలీదు కదా! సో, దట్స్ వై నేను మొత్తం కంప్లీట్‌గా కంటిన్యూగా చేశానన్నమాట వీడియో అయితే. నాకైతే ఇలా బీటింగ్ చేసి బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి దాదాపు 11-12 మినిట్స్ అయితే టైం పట్టిందండి. అండ్ ఫస్ట్ ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నురగొస్తుంది చూసారా? మనం స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే కంప్లీట్‌గా ఒక ఫోమ్ లాగా వస్తుందన్నమాట. అప్పటి వరకు అయితే బీట్ చేసుకోవాలి చూసారా? దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ బీ ఎగ్స్‌ని బీట్ చేసుకోవడంలో మాట. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా ఎగ్స్‌ని బీట్ చేయడం స్టాప్ చేసుకోవచ్చు. స్టాప్ చేసి షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్ బీటింగ్ మాట. అంటే ఎగ్స్‌ని ఇంతవరకు బీట్ చేసుకున్నాక ఇప్పుడు షుగరు మనం మైదా ఎంతైతే తీసుకుంటామో షుగర్ కూడా అంత తీసుకోవాలండి. 1 కప్ మైదా కాబట్టి 1 కప్ షుగర్ తీసుకోవాలి. అండ్ ఒక్కసారే యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనం 1/4 కప్పు కోకో పౌడర్ తీసుకున్నాం కదా! సేమ్ 1/4 కప్పు షుగర్ తీసుకోవాలి. అంటే టోటల్‌గా ఇక్కడ షుగర్ అయితే 1 ప్లస్ 1/4 కప్ అంటే ఒక్ 1/4 కప్ అయితే తీసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! అంటే షుగర్ పౌడర్ తీసుకోవాలండి. డైరెక్ట్‌గా షుగర్ యాడ్ చేసుకోకూడదు. షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం త్వరగా కరుగుతుంది. అలాగే షుగర్ బాగా కరగలేదనుకోండి, మనకి కేక్ పైన కొంచెం తడి తడిగా ఉన్నట్టు కొంచెం పాకం ఉన్నట్టుగా కూడా వస్తుంది. కేక్ మనకి రెడీ అయిన తర్వాత. సో, అందుకని షుగర్ కూడా బాగా కరిగే వరకు బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా క్రీమీ స్ట్రక్చర్‌లా వస్తుంది. సో, అప్పటి వరకు బీట్ చేసుకొని, ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వచ్చి 1/4 కప్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి.
చూస్తూ ఉన్నారు కదా! క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం అయితే బీట్ చేయకూడదు. దాని స్ట్రక్చర్ అన్నది పోతుందన్నమాట. అందుకని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 30 అంటే 30 సెకండ్స్, అంటే హాఫ్ మినిట్ మాత్రమే బీట్ చేసుకోండి. ఎక్కువైతే బీట్ చేయకండి. సో, ఎందుకంటే అలా ఎక్కువ బీట్ చేస్తే దాని క్రీమీ స్ట్రక్చర్ అన్నది పోతుంది. చూసారు గదా! జస్ట్ 30 సెకండ్స్ అలా బీట్ చేసుకోండి. ఇంకా మనం బీట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయినట్టే. దీంతో పనుండదనమాట బీటర్ తోటి. సో, అందుకని నేను కంప్లీట్‌గా తీసేస్తున్నాను. ఇలాగా బీటర్‌తో కాకుండా మీరు విస్కర్‌తో చేసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూను వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్లోర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఫ్లోర్ కూడా డైరెక్ట్‌గా యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను దీనిలో ఎలా మిక్స్ చేస్తున్నానో జస్ట్ తేలికపాటిగానే మిక్స్ చేసుకోవాలి. మరీ ఓవర్‌గా ప్రెషర్ అయితే పెట్టనవసరం లేదు. జస్ట్ కొంచెం కొంచెంగా చూస్తూ ఉన్నారు కదా! ఇలా మాత్రమే కలుపుకోండి. అప్పుడే మనకి కేక్ ఫ్లఫీనెస్ అన్నది కంటిన్యూ అవుతదన్నమాట. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టేసామనుకోండి, అదేమవుతదంటే పిండి దానిలో కలిసిపోయి జస్ట్ మనం చూడండి ఏమన్నా వండేటప్పుడు కలుపుతాం కదా! అలా కలిపేస్తే అంత బాగా రాదన్నమాట. కొంచెం దగ్గరగా ముద్దలా అయిపోతది కేకు. సో, మనకి ఫ్లఫీగా రావాలంటే ఇలా తేలికపాటిగా మాత్రమే తిప్పుకోవాలి పిండి. సో, చూస్తూ ఉన్నారు కదా! నేను కంప్లీట్‌గా ఫ్లోర్ అయితే యాడ్ చేసేసాను. ఫ్లోరు ఇలా మిక్స్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు. మిల్క్ కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఈ స్పాచులాని పక్కన పెట్టేసి సారీ ఈ విస్కర్‌ని పక్కన పెట్టేసి స్పాచులా తీసుకోండి. స్పాచులా లేదా మనం అట్లు తిరగేసుకునే గరిటె ఉంటుంది కదా! అదైనా సరే తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో తిప్పుకోండి. సో, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపడం వల్ల ఏంటంటే ఎయిర్ అన్నది ఫార్మ్ అయ్యి ఫ్లఫీనెస్ వస్తుంది. సో, అందుకని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకుంటే మనకి ఫైనల్‌గా కేక్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిందండి. సో, చూసారు కదా! ఈ విధంగా ఉంటుంది. అండ్ కేక్ వేసుకోవడానికి ఇలా మౌల్డ్‌ని గ్రీస్ చేసుకొని మైదా పిండి జల్లుకోవచ్చండి. లేదంటే ఇలా బటర్ పేపర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేనిక్కడ బటర్ పేపరు ఓన్లీ బాటమ్‌లోనే కాకుండా సైడ్స్ కూడా తీసుకున్న జరిగింది. అంటే మీకు ఇంచెస్ చిన్నగా ఉంటే గనక గిన్ని కొంచెం పెరగడానికి ఇలాగ తీసుకోండి. ఒక ఐడియా కోసం అయితే చెప్పానమాట. అండ్ నేనిక్కడ బ్యాటర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. బ్యాటర్ ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత టూత్ పిక్ తోటి చూసారు కదా! ఈ విధంగా సరిచేసుకోండి. అండ్ ఈ కేక్ టిన్‌ని 2, 3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ అన్నది కొంచెం రిలీజ్ అవుతుంది. చిన్న చిన్న హోల్స్‌లా కనిపిస్తాయి చూడండి పైన బ్యాటర్ మీద. అండ్ కేకు ఓవెన్‌లో కుక్ చేస్తే కనుక ప్రీహీట్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 25 ఆర్ 30 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో, ఫైనల్‌గా కుక్ అయిన తర్వాత నా కేక్ అయితే ఇలా రెడీ అయింది. సో, దీన్ని కూల్ అవ్వనిద్దాం. కూల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో, కేక్ కూల్ అయ్యి మన టిన్‌లోంచి తీసుకునే లోపు ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. అండ్ కాంపౌండ్ చాక్లెట్ అని ఉంటుంది. అదన్నా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ అమూల్ తీసుకున్నాను. అండ్ బ్లాక్ ఫారెస్ట్‌కి ఏంటంటే స్ట్రాబెర్రీస్ తీసుకుంటారు. సారీ చెర్రీస్ తీసుకుంటారు. ఇలా చెర్రీస్‌ని కొంచెం క్రష్ చేసుకొని తీసుకోండి. అలాగే నార్మల్‌గా చెర్రీస్ కూడా తీసుకోవాలి. ఇవి రెడీ చేసుకోండి. అండ్ ఇక్కడ చాక్లెట్ ఏంటంటే చూసారు కదా! ఇలాగా కోర్ చేస్తున్నాననమాట. అంటే ఏంటంటే చిన్న చిన్న పొడుములాగా చుట్టూ ఉంటుంది కదా! కేక్ పైన మొత్తం. నాకిక్కడ 2 అయితే పట్టినాయండి చాక్లెట్స్. ఒక్కొక్కటి రూ. 25 అనుకుంటా. అండ్ ఇక్కడ ఇది కూల్ అయిపోయింది. కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా చూసారా? చాలా స్మూత్‌గా దూదిలా ఉంది. స్పాంజ్‌లా ఉంది. సో, పర్ఫెక్ట్ కేక్ అయితే వచ్చింది. నేనిక్కడ 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు 3 లేయర్స్‌ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని క్రీమ్ ఎలా అప్లై చేస్తానో చూడండి. క్రీము నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. ఎందుకంటే స్టేబుల్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో, కరగకుండా ఉంటుంది. అండ్ టెంపరేచర్‌ని బట్టి కూడా మనకి క్రీమ్ అన్నది స్టేబిలిటీ కొంచెం పోతూ ఉంటుందండి. అంటే కొంచెం లూజ్ అయిపోవటం అలా ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఇక్కడ బేస్ ఒకటి తీసుకున్నాను కేక్ బేసు. కేక్ బేస్ మీద కొంచెం క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక లేయర్ అయితే తీసుకున్నాం.
ఈ లేయర్‌ని ఫస్టు షుగర్ సిరప్ తోటి బాగా తడపాలండి. సో, షుగర్ సిరప్ కూడా చాలా ఈజీ అండి. వాటర్ ప్లస్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి మెల్ట్ చేసేసుకొని వేసుకోవడమే. అండ్ పైన ఇక్కడ మళ్ళీ క్రీమ్ అప్లై చేసేస్తున్నాము. మనకి బయట తెచ్చుకుంటే ఏంటంటే క్రీమ్ అన్నది కూడా ఒక లేయర్‌లాగా ఏస్తారు. మనకి ఇక్కడ చూసారు కదా! కేక్ లేయర్ ఎలా ఉందో అండ్ క్రీమ్ కూడా ఒక లేయర్‌లా ఉంటుంది. సో, అంత ఓవర్‌గా లేకుండగా నేను కొంచెం లైట్‌గా అయితే వేస్తున్నాను. మీ టేస్ట్‌ని బట్టి మీకు కొంచెం ఎక్కువ కావాలితే వేసుకోండి. అండ్ కొంచెం క్రష్ చేసినటువంటి హ్మ్, చెర్రీస్ అయితే వేస్తున్నాను. కావాలంటే కొంచెం చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం కోర్ చేశాను కదా! అది కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్‌ని అయితే పెట్టేస్తున్నానండి. అండ్ ఇక్కడేంటంటే నేను తీసుకునేటువంటి క్రీము డైరీ బేస్డ్ కాదండి. డైరీ బేస్డ్ అయితే ఫ్యాట్ ఉంటుంది కదా! సో, డైరీ బేస్డ్ కాకుండగా నేను సోయా బేస్డ్ అయితే తీసుకున్నాను నార్మల్‌ది. అండ్ ఇక్కడ కూడా సెకండ్ లేయర్ కూడా పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయరు అంటే పైనుండేటటువంటిది కొంచెం పైన కట్ చేస్తున్నానండి. అదే ఎందుకంటే కొంచెం హైటు పెరుగుతుంది లేదా కొంచెం స్టిఫ్‌గా కూడా వస్తుంది పైన. సో, అలాంటిది ఏమన్నా ఉంటే గనక తీసేసుకొని మనం షుగర్ సిరప్‌ని యాడ్ చేసేసుకోవడమే. చక్కగా బాగా వేసుకోవాలండి. వేసుకుంటే గనక మనం కూల్ కేక్స్ తెచ్చుకుంటాం గదా! బయట నుంచి సేమ్ అలాగే మనకి చాలా స్మూత్‌గా వస్తుంది. అసల నోట్లో పెట్టుకుంటే అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో కేక్ అయితే. మీరు ఇలానే ప్రాసెస్‌లో చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు మళ్ళీ బయట మీకు కొనాలనిపించదనమాట. ఇంట్లోనే రెడీ చేసుకుంటారు. ఇప్పుడు ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్‌కి చేసుకోవచ్చు. లేదా బర్త్‌డేస్‌కి, మ్యారేజ్ డేకి మనకిప్పుడు ఎవ్రీ అకేషన్‌కి కంపల్సరీ కేక్ చేసుకోవడం నార్మల్ అయిపోయింది కాబట్టి సో, ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు కదా! అది మన చేతులతో మనం చేసుకుంటే ఆహా! ఆ హ్యాపీనెస్సే వేరు. టేస్ట్ బావుంటే ఇంకా అంతకన్నానా ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు కదా! సో, చూస్తున్నారు కదా! కేక్ పైన మొత్తం క్రీమ్ అయితే ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని మొత్తం ఇలా సెట్ చేస్తున్నామన్నమాట. సో, ఇవి కొన్ని టూల్స్ అవసరమవుతాయి. కొన్ని మనం ఇంట్లో ఉన్నవే యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! వాటి ప్లేస్‌లో మనకి ఇంట్లో ఏది అవైలబిలిటీగా ఉంటే అది యూజ్ చేసుకోండి. షేపింగ్ చేయడం కోసం మాట. అంటే స్మూత్‌గా చేయడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం ఇక్కడైతేని. అండ్ ఫైనల్‌గా కొన్ని చెర్రీస్ వేసేసాము. అండ్ ఇప్పుడు చాక్లెట్‌ని మనం కోర్ చేసాం కదా! ఆ పౌడర్ మొత్తం చుట్టూ రౌండ్ మొత్తం కూడా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నామన్నమాట. సో, చూస్తూ ఉండండి ఎలా డెకరేట్ చేస్తున్నానో. ఓకేనా? సో, ఈ విధంగా చాక్లెట్ పౌడర్‌ని కేక్ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి ఇలా సైడ్ ఉన్నదంతా కూడా క్లీన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పైన ఇంకొంచెం డెకరేషన్ ఫ్లవర్స్ వేయడం కోసమని నేనిక్కడ మామూలుగా కవర్స్ ఉంటాయి కదండీ! నాజిల్ పెట్టుకునే కవర్స్ అంటే రీయూజబుల్ కవర్స్ ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ యూజ్ అండ్ త్రో అనమాట. అటువంటి కవర్‌లోకి నేనైతే క్రీమ్ అయితే తీసుకున్నాను. తీసుకొని దానికొక ఫ్లవర్ నాజిల్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది మీ ఇంట్రెస్ట్ మాట. ఇంకా ఎక్కువ డెకరేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూసినప్పుడు మాక్సిమం పైన ఫుల్లు ఇలాగా చాక్లెట్ పౌడర్ ఉండి, అలాగే క్రీమ్ పైన చెర్రీస్ ఉంటాయి. సో, అదే విధంగా నేనైతే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. సో, మీకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఒక్కటండి కేక్ అయితే సూపర్ లుక్కే కాదండి టేస్ట్ కూడా అదిరిపోయింది. మీకు ఈ ప్రాసెస్ నచ్చింది. నేను చక్కగా చేశాననుకుంటే గనక కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో, వీడియోకి లైక్ మాత్రం చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చింది? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
ఇలా కంప్లీట్ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే 2 అవర్స్ అయినా ఉంచాలండి. ఉంచిన తర్వాత మనం అంటే ఇప్పుడు కేక్ కట్ చేసుకోవాలనుకుంటాం కదా! దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, ఇది టోటల్లీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే మీకైతే డెఫినిట్‌గా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే న్యూ ఫ్రెండ్స్ ఎవరైనా వాచ్ చేస్తే గనక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసే వీడియో ఎండ్ చేయండి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు హెల్ప్ అవుతది కాబట్టి. సో, లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకొక న్యూ వీడియోతో మీట్ అవుతాను.